ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం 25-26 సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలి, అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుడిని ప్రార్థిస్తున్నాను. మనం ఈ సంవత్సర రాశిఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, అంటే మనం పుట్టిన జాతకం, పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి, వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక 20-30% జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఏం చేయాలి అంటే, వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని 2 సింక్రనైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గనిర్దేశకత్వం అనేది జరుగుతుంది. దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈ హోమాలు అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్టకు కూడా వెళ్ళబోతున్నాం. అలాగే మీ అందరికీ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు. మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని, నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను. మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి విశ్వావసునామ సంవత్సరం 2025-26లో ఈ కన్యారాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయి? కన్యారాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశిలో ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మరి ప్రధానంగా 4 గ్రహాల మీద ఆధారపడి ఈ సంవత్సర ఫలితాలు ఉంటాయి. మరి ముందుగా గురువు గారి వలన ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఆయన ఇప్పుడున్నటువంటి వృషభ రాశిలోనే 15/5/2025 వరకు సంచరిస్తూ ఉంటారు. అంటే నవమ స్థానం ఈ రాశి వారికి కాస్త లాభస్థితిలోనే ఉంటుందని చెప్పాలి. ఇక 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథునంలో దశమ స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతారో కాస్త డబ్బు విషయంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరి 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటకంలో అంటే లాభస్థానంలోకి రావటం వలన ధనలాభం అయితే చూడగలుగుతారు. అలాగే 5/12/2025 నుంచి 19/3/2026 వరకు మళ్ళీ మిథునంలోకి వెళ్ళి దశమ స్థానంలో ఉండటం వలన కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. మరి శని భగవానుల సంచారం కూడా ఈ నెల 30వ తేదీన మీనరాశిలోకి వస్తున్నారు. ఆయన ఈ ఏడాదంతా సప్తమంలో సంచరించటం వలన కాస్త కలహాలు, మిత్రులతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాహువు కేతు ఎలా ఉన్నారంటే యాజ్ ఇట్ ఈజ్గా అంతవరకు ఉంటారు. 18/5/2025 వరకు మీనంలో రాహువు, కన్యలో కేతువు ఉంటారు. కాస్త హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. మరి 18/5 నుంచి మరలా ఈ ఏడాది ఎండింగ్ వరకు కూడా అంటే 19/3/2026 వరకు కుంభంలోకి ఏమో రాహు వెళ్తాడు, సింహంలోకి ఏమో కేతు వస్తాడు. దీనివలన కూడా కాస్త డబ్బు ఖర్చు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి.
సరే, ఇక ఓవరాల్గా ఎలా ఉందో ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒకసారి చూసినట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు కాస్త మందకొడిగా సాగుతాయి. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటం, అందుతాయి అనుకున్నది లేట్ అవ్వటం, ఇలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు అయితే ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే శత్రువుల వలన కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఇక బంధుమిత్రుల మధ్య కూడా కాస్త సమస్యలు ఎరైజ్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కలహాలు రావటం, అవి కొంతమందికి అయితే డైవోర్స్ కోసం కోర్టుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టినా అతి కష్టం మీద నెరవేర్చడం, డబ్బులు చాలా ఇబ్బంది పడితే కానీ పోగేసుకోలేకపోవటం, ఇక ఏదైనా భూమి కానీ కొనుగోలు చేసుకోవటం, గృహ కార్యక్రమం చేసుకున్న గృహ నిర్మాణం, ఇలాంటి పరిస్థితులు కూడా మధ్యలో ఆటంకాలు ఎదురవటం, ఎవడైనా అడ్వాన్స్ తీసుకొని మోసం చేయటం కూడా జరుగుతుంది. అలాగే ఈ టెక్నికల్ ఇష్యూస్ వలన కూడా కొన్ని పనులు కూడా వాయిదా పడటం జరుగుతుంది. ప్రయాణాలకు ఆటంకం కలగటం, దొంగల భయం అంటే చోర భయం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులు ఇలాంటివన్నీ, బంగారు ఆభరణాలు ఎక్కడైనా పెట్టి మర్చిపోవటం అలాంటివి అయితే చేయొద్దు. ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ఏటి పై మీద పెట్టేస్తూ ఉంటారు. తర్వాత లబోదిబోమన్న సుఖం లేదు. మరి ఈ ఏడాదిని 3 పార్ట్లుగా తీసుకుంటే ప్రథమార్థంలో మాత్రం కొంత బాగానే కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా ఫలించే సూచనలు, దానివలన కాస్త ఆర్థికంగా మెరుగవటం జరుగుతుంది. అలాగే స్నేహితుల వలన కానీ బంధుమిత్రుల వలన కూడా బాగానే ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగటం, పదవి యోగ్యతలు ఉండటం, సన్మాన కార్యక్రమాలు కూడా, రాజకీయ నాయకులకు పదవులు కలగటం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా గృహ ప్రయత్నాలు చేసినా, గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టినా బాగుంటుంది. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. నూతన వస్త్ర వాహన లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయాణ లాభాలు ఉంటాయి. ఈ ప్రథమార్థంలో ఈ భార్యాభర్తల మధ్య అంతా అండర్స్టాండింగ్స్, మీ సంతానంతో కూడా బాగానే ఉంటుంది. అన్నింటా విజయం అయితే వరిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ లాభాల్లో మాత్రం బాగుంటుంది. సౌఖ్యంగా ఉంది. ఆరోగ్యం కూడా సహకరించటం, పశువులు మేపే వారికి కూడా బాగుంటుంది. ఇంకా సంవత్సరం మిడిల్ ఆఫ్ ది ఇయర్ దగ్గరికి వచ్చేటప్పటికి, సంవత్సరం మధ్యంలో చూస్తే కొంత వ్యతిరేక ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ ఇంట్లోనే అర్థం చేసుకోరు, వీధిలోనే అర్థం కావు. ఎలారా దేవుడా అన్నటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. అవమానాలు, అపవాదులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అకారణమైనటువంటి కలహాలతో మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవటం, మిత్రులే శత్రువుల్లా కనిపిస్తూ ఉంటారు. వృధాగా తిరగటం, ఎందుకు తిరుగుతున్నామో తెలియదు. అలాగే ఒక్కొక్క సందర్భాల్లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, ఇంట్లో కూడా ఉండాలనిపించదు. చెప్ప చేయకుంటే ఇంట్లో నుంచి బయటికి పోవటం, ప్రయాణాల్లో ఇబ్బందులు రావటం, మనం ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసినట్లయితే అక్కడ కూడా వ్యతిరేక ఫలితాలు. అలాగే ఒక పని లేక ఇంట్లోనే తిని పడుకునేటువంటి పరిస్థితులు. ఇక పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసుల్లో కానీ చెయ్యని నేరానికి మీరు శిక్ష అనుభవించటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. మరలా సంవత్సరం ఎండింగ్కి వెళ్ళేటప్పటికి మాత్రం కొంత ఊరట అయితే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ చొక్కబడతాయి. శరీరానికి కూడా కాస్త స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటారు. మనసు కూడా కుదురుపడటం, శారీరకంగా మానసికంగా కూడా కాస్త బాగుంటారు. మిత్రులు సహకరిస్తారు. శత్రువులు కూడా మీకు కాస్త గమ్మునుంటారు. అంటే ఇంతవరకు హాని చేసేవాడు కూడా వాడి బాధలో వాడుంటాడు, మీ జోలికి రాడు. ఆర్థికంగా కూడా కాస్త ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఏదైనా పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న మరలా రాజీ ప్రయత్నాలన్నీ సక్సెస్ కావటం జరుగుతూ ఉంటుంది. ఆగిపోయిన కొన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం, అలాగే వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు రావటం జరుగుతుంది. మెంటల్గా సాటిస్ఫాక్షన్ అనేది ఈ రెండింగ్లో ఉంటుంది. ఇక మరి శుభకార్యాలు మాత్రం చాలా కష్టం మీద చేయాల్సి వస్తుంది. నేను చెప్పాను అందరికీ, దొంగల వలన కానీ, జంతువుల వలన, ఏదైనా కుక్కలు కానీ, పాములు కానీ, ఇలాంటి వాటి వలన కూడా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ చేతుల్లో కానీ, వేళ్ళలో కానీ, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా హాస్పిటల్స్కి వెంటనే చూపిస్తే బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థులకైతే బొటాబొటి మార్కులే కనిపిస్తూ ఉన్నాయి. హై స్కూర్కి
చాలా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొంతమంది ర్యాంకులు కూడా వస్తాయి అనుకునే వాళ్ళకు కూడా పోగొట్టుకునే పరిస్థితి. అలాగే కొద్దిగా కొంతమంది అయితే చిన్నపాటి జస్ట్ ఒక హాఫ్ మార్కు 1 మార్క్ వలన గట్టెక్కుతూ ఉంటారు. నిరుద్యోగులకైతే ప్రయత్నాలు చాలా గట్టిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఉద్యోగాల కోసం ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడితే మీరు వారికి డబ్బు ఇస్తే అవి తిరిగి రావు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగస్తులకు కూడా మిశ్రమంగా ఉంటుంది. అధికారులతో చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే వారు మిమ్మల్ని ఏదో ఒక మాట అనేసి ఇన్సల్ట్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రమోషన్లు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితులు. వ్యాపారులకైతే కాస్త ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినా ప్రస్తుతానికి అవి నిదానంగా సాగుతూ ఉంటాయి. కొంతమంది అయితే వ్యాపారాలు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నష్టాలు చవి చూడాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులే మీకు శత్రువులుగా మారుతారు. మీ వ్యాపారం గుట్టు బయటికి తీసుకువెళ్ళి మీ నష్టాలకు కారకులు అవుతారు. ఇక కార్మికులకు చూసినట్లయితే వారికి కూడా అలాగే ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది. మీరు గుర్తింపుకు అంటే పనికి తగ్గ గుర్తింపు రాకపోవడం, అందుకు తగ్గటువంటి లాభం అంటే డబ్బు కూడా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడటం, రుణ సమస్యలు, రుణాలు తీర్చలేకపోవటం, వ్యవసాయ పెట్టుబడుల కోసం తెచ్చిన రుణాలు కూడా తీర్చలేకపోవటం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వారు ఉంటారో వారికి కూడా ధన నష్టం కలుగుతుంది. కొంతమంది మీకు నమ్మించి మీరు చేసుకునే పనికి అడ్డంబడి వారి వలన కూడా మోసపోవాల్సి వస్తుంది. ఇక కళాకారులకైతే కాస్త వ్యతిరేకంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అపవాదులు అయితే ఎదుర్కోక తప్పదు. కొంత అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు సినిమా రంగంలో వారికి కూడా అదే పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రొడ్యూసర్స్కి మరీ గడ్డుకాలంగా చెప్పాలి. రాజకీయ నాయకులకైతే పదవీఖండం, ఇందాకే చెప్పాను. ప్రజాప్రభుత్వ గుర్తింపును కోల్పోవటం, కోర్టు వ్యవహారాల్లో చాలా సఫర్ అవ్వటం, పోలీస్ కేసులు బుక్ అవ్వటం, చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా విదేశాల్లో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే స్వదేశాలు తిరిగి వస్తాయి. అలాగే మరి మీకు స్పెక్యులేషన్స్లో కూడా అంత అనుకూలంగా లేదు. మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య అయితే 5, మీకు మిత్ర సంఖ్యలు అయితే 1, 4, 6, 14, 23 మంచి తేదీలు. అప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా బాగుంటుంది. అలాగే ఆదివారం, బుధవారం, శుక్రవారం మీకు ఫేవరబుల్ డేట్స్గా చెప్పాలి. మరి ముఖ్యంగా మీరు రవి, కుజ, గురు, శని, రాహుకేతువుకు శాంతులు అంటే జపం కానీ మరొకటి కానీ మీ యొక్క గురువులు చెప్పినట్టుగా చేసుకోండి. కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు. అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం, శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం. అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి, విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది. అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.